అమ్మా, చాలా క్లిష్ట పరిస్థితులు అవి. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన పరిస్థితి ఇలా ఉంది, యాక్సిడెంట్ అయింది. చాలా మంది కాదండం, అంటే విధిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుందాం, ప్రేమని గెలిపించుకున్నారు మీరు అండ్ ఆయనతో ఉంటున్నారు. ఇలాంటి సమయంలో చాలా ఇబ్బందులు వచ్చుంటాయి పెళ్లి టైంలో. పెళ్లికి చాలా ఇబ్బందులు. అవును సార్. ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి మీకు? మా ఇంట్లోంచి బయటకు వచ్చే ముందు తనని చేసుకుంటా అని చెప్పాను నేను. అంటే వాళ్ళు చూసి వద్దు, నువ్వు చేసుకోవద్దు, నువ్వు వెళ్తే నీకు ఇంట్లోంచి పూచిక పుల్ల కూడా నీకు ఇవ్వం, కట్టుకున్న బట్టలు కూడా ఇవ్వం నీకు అని చెప్పనేసి నన్ను అన్నారు సార్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు. అంటే లేదు, నేను తనని చేసుకుంటా అని చెప్పని నీతో చెప్పినా కదా అమ్మ, చేసేయండి, తను ఎలా అయినా మళ్ళీ మామూలు మనిషి అవుతాడు, నా లైఫ్ అప్పుడు బాగుంటుంది కావచ్చు, చెయ్యండి అమ్మా అని చెప్పాను. అంటే లేదు, నేను చెయ్యనంటే చేయను అన్నాడు. మా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ చూసి కొట్టిండు. వద్దు, మా పరువు పోద్ది, నువ్వు చేసుకోవద్దు అలాంటి అబ్బాయిని, నిన్ను పోషించలేడు, తను చూసుకోలేడు, వద్దు, నువ్వు వెళ్తే తనకు నువ్వు చేయాల్సి వస్తుంది అని చెప్పనేసి బాగా కోపడ్డారు. లేదు, నేను చేసుకుంటా, తనకు చేసి పెడతా, తను ఈరోజు కాకపోయినా రేపైనా నడుస్తాడు, నడిచినప్పుడు నేను బాగుంటా, తను బాగుంటారు, అందరం బాగుంటాం, అప్పుడు మీరు కూడా మమ్మల్ని కూడా చూసుకోగలుగుతారు కదా అని చెప్పనేసి అన్నాను. కోప్పడితే నేను వెళ్ళిపోతున్నా ఇంట్లోంచి అని చెప్పనేసి బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చేసిన. మరి నా కొడుకు ఇలా ఉన్నాడు, ఎలా అంటావమ్మా, నువ్వు ఉండగలుగుతావా అని చెప్పనేసి అంటే, నేను ఉండగలుగుతా, తనతో పాటే జీవితాంతం ఉందాం అని చెప్పనేసి వచ్చేసిన. నేను వెళ్ళిపోయేదాన్ని కూడా కాదు, తనకు మీరు చేస్తున్నారు, నేను కూడా చేసి పెడతా, తను రేపు నడిచిన తర్వాత మన అందరం చూసుకుంటాడు అనేసి అత్తమ్మ వాళ్ళకి చెప్తే సరే అని చెప్పనేసి అత్తమ్మ వాళ్ళు పెళ్లి చేశారు. అత్తమ్మ వాళ్ళు పనికి వెళ్తూ ఉంటే తనని నేను చూసుకునేదాన్ని. నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అత్తమ్మ వాళ్ళు చూసుకునేవాళ్ళు. నేను టైలరింగ్ చేసుకుంటా కాబట్టి బట్టలు వచ్చినప్పుడు తీసుకొని కుట్టేదాన్ని, లేనప్పుడు తనతో పాటు తన పని చేసి ఉండేదాన్ని ఇంట్లో. ఇప్పుడు తనకు ట్రీట్మెంట్ కోసం ఏదైనా దారి ఉంటే తనకు చేసితే, తను లేచి నిలబడగలిగితే మమ్మల్ని అందరినీ చూసుకోగలుగుతారు. తను ఈ 4 నెలల్లో మీ అమ్మా నాన్న కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కలవడానికి ప్రయత్నం చేశారా? ఎవరు నేను వెళ్తే కూడా మాట్లాడలేదు. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడు ఇంకో ప్రేమ. వెళ్ళాను, ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే ఇంటికి వెళ్తే మేము మాట్లాడడం, మా ఇంటికి రావద్దు అని చెప్పని అన్నారు. అట్నుండి ఇంటికి వచ్చేసిన. నీకు మాట్లాడాలని ఉంటుంది, కలవాలని ఉంటుంది, వాళ్ళు అమ్మతోని మాట్లాడాలని చాలా ఉంటుంది, కానీ అమ్మ కూడా మాట్లాడదు. ఎప్పుడు ఫోన్ చేసి దొంగతనంగా మాట్లాడతాను. వలి గారు, మీరు అంటున్నట్టు ఏదైతే బెంగళూరులో ట్రైనింగ్ ఉందో అది ఎన్నాళ్ళ కోర్సు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ ఆ ట్రైనింగ్ స్టార్ట్ అయింది సార్. 20 days క్రితం నేను జాయిన్ అయ్యాను సార్. సో మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ వెళ్తున్నాను సార్ ట్రైనింగ్ కంటిన్యూ చేయడానికి. ఓకే, సో అది ఎన్నాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది? డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది సార్. సో అంటే ఏం నేర్పిస్తారు అక్కడ? బేసిక్ కంప్యూటర్ నేర్పిస్తారు సార్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఓకే, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు సార్. సో జాబ్స్ కూడా ఎలాంటి జాబ్స్ వాళ్ళు అరేంజ్ చేస్తారు మీకు? అంటే మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది సార్. ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్కువ నేర్చుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చేర్పిస్తారు సార్ వాళ్ళు. ఓకే, సో బేసిక్స్ నేర్పించుకున్న కాల్ సెంటర్లలో కూడా ఇస్తారు సార్ వాళ్ళు, బేసిక్ కంప్యూటర్స్ కానీ. డిపెండ్ అపాన్ అవర్ ఒపీనియన్స్. దీని గురించి మీరు తెలుసుకున్నారు కోర్స్ గురించి, అండ్ డెఫినెట్గా మీ తర్వాత మీ తమ్ముళ్ళిద్దరిని కూడా ఆ కోర్స్ చేయించాలనే ఉంది మీకు? తప్పకుండా చేయిస్తాను సార్, చేయించాలనే ఉంది సార్. అండ్ మరి ఇప్పటి వరకు ఎప్పుడు విడిగా ఉన్నారా ఎప్పుడైనా మీరు? కరీంనగర్ హాస్టల్లో ఉన్నాం సార్, మేము ముగ్గురం చదువుకున్నాం సార్. అవునా, ఎన్నాళ్ళు? 10 years ఉన్నాం సార్. 10 years హాస్టల్లోనే ఉన్నారా? అవును సార్. ఇంట్లో కానీ అటు హాస్టల్లో కానీ మీ మధ్యలో ఎలా ఉంటుంది కమ్యూనికేషన్? బాగానే ఉంటుంది సార్. ప్రతిదీ చదువు గురించి కాకుండా ప్రతి ఒక్క విషయాలు ఇంట్లో నేను చర్చిస్తాను సార్ వాళ్ళతో. ఇలా ఉండాలి, ఇలా మూవ్ అవ్వాలి మనం అనేసి ప్రతి విషయం కూడా నేను చర్చిస్తాను సార్. నా ఇల్లు
నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు, నా కోసం నా నేస్తం బతకాలి. మీ తమ్ముళ్ళ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మా తమ్ముళ్ళని బాగా చదివించి చిన్న తమ్మునికి ఏదో గోల్ అయితే ఏదైతే ఉందో ఆయనకు ఐఏఎస్ కావాలి ఉందట సార్. నేను బాగా చదువుకొని ఒక ఆర్బీఐ ఆఫీసర్ అయ్యి ఐఏఎస్ అవ్వడానికి ఏదైతే ఉందో నేను చూసుకుంటాను సార్. కొడిగట్టే దీపంలా మినుకు మినుకు అంటోంది మనిషిగా బ్రతకాలనే. అండ్ బాగా చదువుతారా మీ తమ్ముడు? మరి ఐఏఎస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. చదువుతాడు సార్, బాగా చదువుతాడు సార్. వెరీ గుడ్. ఇంకేమైనా కల్చరల్ ఇంట్రెస్ట్లు ఉండేవా మీకు? తమ్మునికి ఉంది సార్ ఇంట్రెస్ట్ పాటలు పాడడం. సో వాడికి మ్యూజిక్ పైన ఎక్కువ మక్కువ ఉంది సార్. వాడికి మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నాడు సార్. ఎవరు? చిన్న తమ్ముడా పెద్ద తమ్ముడా? పెద్ద తమ్ముడు సార్. పెద్ద తమ్ముడా. మీ పేరు ఏంటండి? నా పేరు నాగా సార్. ఓకే, సో మీరు మ్యూజిక్ నేర్చుకున్నారు చిన్నప్పుడు స్కూల్లో? నేర్చుకున్నాను సార్. ఎన్నాళ్ళు నేర్చుకున్నారు? నా 3rd క్లాస్లో మేడం వచ్చారు సార్, మ్యూజిక్ మేడం. ఆ. అప్పటి నుండి 10th వరకు నేర్చుకున్నాను సార్. ఓ వెరీ గుడ్. సో ఏమైనా మంచి పాటలు పాడతారా మా కోసం? ఒక పాట పాడతారా? ఒక అన్నమాచార్య కీర్తన పాడతాను సార్. వెరీ గుడ్, ప్లీజ్. పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిలుకని చిందగను, పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిలుకని చిందగను, ఊళ్ళ వీధుల ఉట్ల కృష్ణుడు తాళ్ళు తెగిపడుదన్నుచును, ఊళ్ళ వీధుల ఉట్ల కృష్ణుడు తాళ్ళు తెగిపడుదన్నుచును, పెళ్ళు కటిల్లు పెటిల్లు చిటిల్లని పెళ్ళున మోగే పెనురవము, పెళ్ళు కటిల్లు పెటిల్లు చిటిల్లని పెళ్ళున మోగే పెనురవము, పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిలుకని చిందగను, పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిలుకని చిందగను. సూపర్ మా, వండర్ఫుల్. అండ్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చావు అండ్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉండు. ఏమో చెప్పలేము, ఈ ఫ్యూచర్లో పెద్ద సింగర్ అయిపోతేను కష్టం కదా. అవును సార్. అప్పుడు ఆటోగ్రాఫ్ ఇద్దుగా నాకు. ఓకే సార్. ఓకే, ఇక చివరి ప్రయత్నం మిగిలింది. వాలి తన కోర్స్ ఫినిష్ చేయాలంటే ఆ 1 year కోర్స్, కంప్యూటర్ కోర్స్. సో చివరి ప్రయత్నం చేయడానికి 2 కావాలి. వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు మీ తరఫున మీ వంతు ప్రయత్నం చేయడానికి. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, సో మీ ఇద్దరు ఒక బాల్కి దారం కట్టుంది. ఏం లేదమ్మా, సింపుల్ గా ఆ దారం మొత్తాన్ని లోపల తీసేసుకుంటారు నోట్లోకి. ఓకే, నోట్తో పట్టుకుంటారు, హ్యాండ్స్ బ్యాక్, అండ్ దారాన్ని మెల్లగా లోపలికి లాగుతూ ఉంటారు. అండ్ ఫైనల్లీ బాల్ మూతి దగ్గర రావాలి. 60 సెకండ్లు మాత్రమే టైం ఉంది. రైట్? ఓకే, 3, 2, 1 go. వెళ్తుంటే వీళ్ళ పక్కన కూర్చోవద్దు, వీళ్ళ రోగం మనకు అంటుకునేదని చెప్తారు. మమ్మీ చనిపోయిన తర్వాత బాబాయ్ దగ్గర ఉన్నా. ఇద్దరు మందు దాగి చనిపోయి వీడిని అక్కడే ఉంచి తల్లి పెట్టి ఉంచారు. వీడొక డేటి బాల్ దగ్గర ఏడుస్తా ఉన్నాడు.